హలో అండి. అందరికీ నమస్తే. మాది వైరల్ టీవీ ద్వారా మీకు ఒక మంచి సందేశం అంటే స్టోరీ ఇది. జనరల్‌గా మనమంతా నలుగురి మధ్యలో గానీ, ఒక గ్రూప్‌లో గానీ ఉన్నా గూడా ఏది అడిగినా కూడా నాకు తెలుసండి, నాకు తెలుసు. ఏ సబ్జెక్ట్ తీసుకోండి, దేని గురించి మాట్లాడినా ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు అని. కానీ అన్నీ తెలిసిన వాడికి ఒకటి తెలీదు. ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్న విషయం అతనికి ఇంకా తెలీదు. కాబట్టి దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఆ స్టోరీ చెప్తాను. అయితే ఒక రాజు ఉంటాడు, మహారాజు. ఆ మహారాజు వచ్చేసి అంతా ఆయన మొత్తం సామ్రాజ్యం ఉంటుంది, అందరిని ఉంటుంది. మంత్రి గారిని ఒకసారిని అందరినీ పిలిపిస్తారనమాట. అన్ని దేశాల నుంచి, అన్ని దీని నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి మంత్రులందరినీ, రాజుల్ని పిలిపించి, నన్ను అడగండి, నాకు తెలీదు అని నా నోటి నుంచి చెప్తే వాళ్ళకి 10,000 వరహాలు ఇస్తాను నేను అని చెప్తాడు. అంటే ఆయన సామ్రాజ్యం కానీ వేరే కానీ అన్నీ ఆయనకి తెలుసు అన్న భావనతోటి, ఆ ఉద్దేశంతో చెప్తాడు. మీరు నా నోటి నుంచి నాకు తెలీదు అని అనిపిస్తే 10,000 వరహాలు ఇస్తానని ఛాలెంజ్ చేస్తాడు. అయితే 10,000 వరహాలు ఇస్తానని ఛాలెంజ్ చేస్తే అందరినీ పిలుస్తాడు. అందరూ వచ్చి అడుగుతారు, మీ దగ్గర ఏనుగులు ఎన్ని ఉన్నాయి అంటారు. 10,000 ఏనుగులు ఉన్నాయి. గుర్రాలు ఎన్ని ఉన్నాయి? 8,000 ఏనుగులు ఉన్నాయి అన్నీ తెలుసు అంటాడు. మళ్ళీ భటులు ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది భటులు ఉన్నారు అది తెలుసు అంటాడు. అన్నీ తెలుసు. అయితే అతని నోటి నుంచి నాకు తెలియదు అని అనిపించాలన్నమాట. అయితే మీకు ఈ విషయం ఒక అతను మంత్రి లేచి అడుగుతాడు. ఒక రాజు ఉన్న మంత్రి, మీ నాన్నగారికి మా నాన్నగారు 10,000 వరహాలు ఇచ్చారు, అది మాకు ఇంకా తిరిగి ఇవ్వలేదు, మళ్ళీ అది మీకు తెలుసా తెలీదా అంటాడు. అప్పుడు సందిగ్ధంలో పడతాడు రాజు. తెలుసు అంటే 10,000 ఇవ్వాలి వరహాలు, తెలియదు అంటే నా నోటి నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 10,000 ఇవ్వాలి. అంటే ఇటు తెలుసు అన్నా కూడా 10,000 ఇవ్వాలి, తెలియదు అన్నదానికి 10,000 ఇవ్వాలి. కాబట్టి ఆ రాజు కూడా సందిగ్ధంలో పడి ఏం చెప్పాలో తోచక నాకు తెలీదు అనే చెప్పాడు. లేదా ఇగో వచ్చి నాకు ఇవన్నీ ఉంటే అవును నాకు తెలుసు, అది మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఆ 10,000 వరహాలు ఇచ్చేస్తాడు. ఇది స్టోరీ. అంటే ప్రతి ఒక్కళ్ళు కానీ వేరే కానీ మన గ్యాంగులో కానీ మన చుట్టుపక్కల కానీ ఇట్లా అన్నీ తెలుసు అని ప్రతిదీ మీరు ఏది మాట్లాడండి, విదేశాల గురించి మాట్లాడండి, పైన రాకెట్ గురించి మాట్లాడండి, ఏది మాట్లాడినా కూడా మొత్తం నాకు తెలుసు 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 అంటారు. కాబట్టి అన్నీ తెలిసిన వాడికి కూడా నాకు ఇంకా తెలియాల్సినవి ఉన్నాయి అనే విషయం కూడా తెలియాలి అతనికి.